ఇందాకలా పొలిటికల్ టాపిక్ వచ్చింది అమ్మది పొలిటికల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. పొలిటికల్గా ఇక్కడ తెలంగాణలో ఏమీ స్పేస్ ఉందా లేదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మీరు పొలిటికల్గా ఉన్నారా, పొలిటికల్గా లేరా అనేది చెక్ చేసుకుంటే పరిస్థితి ఏంటి? మీరు నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ అండి, ప్రస్తుతానికి ఏ పార్టీతో లేదు. షీఈ్ నాట్ అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే అండి, ఆవిడకి సేవ చేయాలండి, సోషల్ కాజ్ అంటే ఇన్నేళ్ళు సినిమా చేశారు. సో ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఎవరికైనా ఉంటుంది, మనకి ఫేమ్ ఉంది, ఒక పేరు సంపాదించాము, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని. సో పొలిటికల్లీ ఈజ్ ద రైట్ పాత్ అంటే చాలా మందికి. కానీ ఈ రైట్ పాత్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నవారు వచ్చి మీరు వస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, బూస్ట్ అవుతుందని. సో క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ టైంలో చాలామంది మరి పిలుస్తారు, దాని తర్వాత అస్సలు పట్టించుకోరు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు ఎవరు ఏమైనా ఏం చెప్పినా నిజం ఇది. ఎందుకు పార్టీ మారారు, మీరు ఎందుకు అలా చేశారు అంటే మీరే పట్టించుకోలేదండి. మేము ఒక సేవ చేయడానికి వచ్చున్నాం, వీ వాంట్ టు డూ సంథింగ్. మీరు ఒక ఫోటో కోసమైనా ఇమేజ్ కోసం అని క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ టైంలో ఫుల్ తిరిగి అన్నీ అయిన తర్వాత యూ షుడ్ ఆల్సో రెసిప్రోకేట్ కదండి. మాకు ఏదో ఒకటి పోస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి క్యారెక్టర్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి మేము చెప్తామండి అని చెప్తే ఎలా కుదురుతుంది? కానీ బయట ఏమనుకుంటారు, ఓ వీళ్ళకి పార్టీ మారుతా ఉన్నారు. ఇట్స్ నాట్ దట్. ఆపర్చునిటీ ఇస్తే మేము హెల్ప్ చేయగలుగుతాం. మీరు మమ్మల్ని ఇలా వాడుకుంటే ఎలా? ఇట్స్ నాట్ ఫేర్ కదా. అయితే అప్పుడు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా, ఏపీకి సంబంధించి వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పి స్టాక్ వచ్చింది, అది నిజమేనా? అది మీ కండవాళ్ళు వేసుకొని ఉన్నారు, అది అంటే ఆవిడ జాయిన్ అయ్యి ఉండొచ్చు మేబీ. కానీ ఆ రోజు అయితే నాకు కూడా కండవ వేస్తారు వెళ్ళినప్పుడు. ఓకే, అది నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి పాలిటిక్స్లో. ఓకే, సో అది వేసి ఆ రోజు వేసారు కండువా, ఎందుకు వేసారో తెలియదు. అంటే మేబీ ఇట్స్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏమో. ఓకే ఓకే. బట్ దాని తర్వాత క్యాంపెయినింగ్ క్యాన్వాసింగ్ వెళ్ళాం, వైజాగ్, భీమిలి సైడ్. కానీ యాజ్ యూజువల్ దాని తర్వాత నథింగ్. ఒక కనీసం పలకరింపు, పట్టించుకోవటాలు ఇట్లాంటివి ఏం లేదు. ఓకే, సో ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే. మాకు ఇది ఫస్ట్ టైం కాదు, 2-3 times చూసాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఎవరిని పిలిచినా ఇలాగే జరుగుతుంది కూడా తెలుసు. ప్రజెంట్ అయితే మీరు ఏ పార్టీతో సంబంధం లేదండి? ఓకే ఓకే. అమ్మగారిది 50 సంవత్సరాల కెరీర్, ఒక తెలుగు 54 years అయిపోయింది. 54 years, మామూలు జర్నీ కాదు ఇది. టాలీవుడ్ని అంటే ఐ మీన్ మన తెలుగు పరిశ్రమని అమ్మగారి జర్నీతో పాటు చూసుకుంటూ వస్తున్నారు. మీకు బాగా ఊహ తెలిసిన తర్వాత మీరు సినిమాలు ఎక్కువ చూసింది, ఎవరి సినిమాలు ఎక్కువ చూశారు, ఎవరి కాంబినేషన్లో ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, ఎవరి సినిమాలు అయితే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది? ఆవిడ చేసిన సినిమాలు నాకెందుకో చంద్రమోహన్ గారితో మంచి అంటే నేను మీరు తెలిసిన తర్వాత అంటున్నాను. అంతే మీరు చూసిన చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు. కానీ నాకు యాక్చువల్గా అప్పుడు చాలా చిరాకు వేసేది ఆ సినిమాలు. ఎప్పుడు ఏడుపు, ఏదో ఒక ప్రాబ్లం, మ్యూజిక్, చిన్నపిల్లడు. అవును, ఏంటంటే ఎప్పుడు చూస్తే ఏడుపు ఏదో ఒకటి ఉంటుంది అని. దాని మనీ, రామ్ గోపాల్ వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు వాళ్ళ కాంబినేషన్, దోస్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఫిలిమ్స్. కానీ కాంబినేషన్ అని చెప్పలేము. ఆంటీ ఒక సినిమా వచ్చింది, అది కూడా మంచి సినిమా. సో ఐ లైక్ దోస్ మూవీస్. పోతూ మెల్లిగా అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇట్స్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ హర్ ఆ సినిమా. దాంట్లో చాలా న్యాచురల్గా ఉంటారు. బయట మాతో ఇంట్లో ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్ రవితేజ గారు మదర్ అండ్ సన్స్, ఆ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ మాది ఇంట్లో అలాగే ఉంటుంది కాబట్టి. అవునా? ఓకే. మాకు కొంచెం ఆ సినిమా చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతాం, మాకు కంఫర్ట్ దొరికింది. పాత సినిమాలు అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు కూర్చుని మళ్ళీ చూస్తున్నాను. సో శివరంజని, కలికాలం ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్, పర్ఫార్మెన్స్. సహజ నటి అంటారు కదా, అవును, ట్యాగ్ లైన్ అది, న్యాచురల్ యాక్టింగ్. అవునవును. ఓకే. ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి సంబంధించి లెజెండ్స్ అని చెప్పుకుంటాం మనం, రామారావు గారు, నాగేశ్వరరావు గారు.
ఇద్దరితో కూడా ఎక్కువ సినిమాలు చేశారు. అవును. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్లస్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు ఐ థింక్ ఇస్ ఆవిడకి అంటే ఈవెన్ జనరల్గానే బయట కూడా దే ఫీల్ దట్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళిద్దరిది చాలా సినిమాలు హిట్ అయ్యి చాలా మందికి రిజిస్టర్ అయింది. నేను అఫ్ కోర్స్ ఎక్కువ చూడలేదు ఆ సినిమాలు, కానీ ఇప్పుడు రెఫరెన్స్ చేసి చూస్తే ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే ఎందుకు అంత ప్రజలకు అంత వాళ్ళు కనెక్ట్ అయ్యారని. ఆ కాంబినేషన్ ఓకే కొంచెం న్యాచురల్గా ఉండేది. షూటింగ్ లొకేషన్కి ఏమైనా వెళ్ళే వాళ్ళ చెన్నైలో కానీ ఇక్కడ కానీ? ప్రొడక్షన్ చేసేటప్పుడు మా సొంత ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళం. ఈవిడికి ఇప్పుడు షూటింగ్ ఉన్నా ఒకవేళ మేము చెప్పాను అంటే సమ్మర్ హాలిడేస్ మరి హైదరాబాద్కి వచ్చేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు. సో ప్రతిసారి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. బాగా గుర్తున్న షూటింగ్ ఏది స్పాట్ మీకు ఎంజాయ్ చేసింది? ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ 97 ఐ థింక్ ఓపెన్ అయినప్పుడు. మస్ట్ హావ్ బీన్ 11-12 years old. అదొక ఫారిన్ కంట్రీలో కనిపించింది మాకు అసలు. వావ్ ఎంత బ్యూటిఫుల్ అంటే లాన్స్ మన ఇండియాలో ఇప్పుడు పార్క్స్ అన్ని చూస్తున్నాము. మన ఆ రోజుల్లో ఇండియా ఎస్పెషల్లీ సౌత్లో లాన్స్ ఉండేవి కాదు. సో లాన్స్ చూడగానే మేము అసలు మీ షూటింగ్లో మేము లాన్స్లోనే దొల్లి స్లైడ్ చేసుకుని ఏదో ఒకటి చేసేవాళ్ళం. బట్టలన్నీ మురికి అయిపోయి కార్లు కూడా ఎక్కిపించేవారు కాదు. పైప్ పెట్టి మొత్తం నీళ్ళు కొట్టి దాని తర్వాత అన్నీ ఇప్పి డిక్కీలు వేసి టవల్ ఏదో కప్పి కూర్చోబెట్టినారు కార్లు. అలా ఉండేది. సో మాకు అసలు ఎక్కువ ఆవిడ కెరియర్లో అది మరి ఫారిన్ లొకేషన్స్ ఎగ్జాటిక్ లొకేషన్స్ ఎక్కడ ఎక్కువ వెళ్ళింది లేదు. ఓకే. మైసూర్ చాలా ఇష్టం. ఆవిడ 2-3 సినిమాలు మైసూర్ సైడ్ చేసినప్పుడు చిన్నప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళి అంటే పక్కన ఫారెస్ట్స్ ఉన్నాయి, బృందావన్ గార్డెన్ చూసారా? అవును, ఈ హీరోల్ని మనం మాట్లాడుకున్న హీరోలు మొత్తాన్ని మీరు ఆన్ లొకేషన్ చూసారా షూటింగ్ చేసినప్పుడు? వాళ్ళు చూసేమో. ప్లస్ ఆ రోజులు ఎలా ఉండేదంటే అండి ఈ హీరోస్ కూడా అంటే బయట కూడా కలిసేవాళ్ళు. అంటే మరి ఏదైనా ఫంక్షన్ ఉంటే అవార్డ్స్ ఫంక్షన్ ఏదైనా ఉంటే కలిసేవాళ్ళం. రిపీటెడ్గా కలిసింది ఎవరు మీరు ఎక్కువ? ఎవరితో రిపీటెడ్గా ఎవరు అంటే రిపీటెడ్ పర్సన్ అంటే రామ్ గోపాల్ వర్మ గారు. అంటే వి యూస్ టు కమ్ హోమ్ మా నాన్నతో మామతో కూర్చొని ఏదో డిస్కషన్స్ జరిగేవి. అవును. సో ఆయన కొంచెం 2-3 సార్లు బాగా కలిసాము. ఓకే. జనరల్గా మురళీమోహన్ గారిని ఎక్కువ. సో ఆవిడ చేసే సినిమా టైంకి హీరోస్తో ఆవిడకి మోస్ట్లీ చంద్రబాబు గారు ఆయన ఫేమస్ చూలు ఇక్కడ కొట్టేవారు తప్పండి. వెరీ ఫేమస్ అది. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఇలా కూర్చుంటే వెనక చుట్టూ పట్టుని కొట్టేసి వెళ్తారు, మార్చిపోతుంది. ఆయన సిగ్నేచర్ అది. ఆయన ఉన్నారంటే ఇలా కూర్చోవలసి వస్తుంది. సో ఆయనతో బాగా ఏమనేవాళ్ళు కదా అమ్మ. ఆయన అందరితో చేస్తారని తెలుసు, ఎవరు వదలరు. మీరు ఇప్పుడు కెమెరా పట్టుకుని ఉన్నా కూడా నిలుచుకుంటే వెళ్ళిపోతారు. ఓకే. మోహన్ బాబు గారితో? మోహన్ బాబు గారు అయితే ఎక్కువ సినిమాలు కాక బయట అంటే మేము ఎస్పెషల్లీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు 2004లో ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన అండ్ ఫ్యామిలీ మాకు దగ్గరుండి షిఫ్టింగ్ వెల్కమ్, ఒక మంచి వెల్కమ్ టు హైదరాబాద్ అని, అంటే సెటిల్ అవుతున్నారు ఇక్కడ చెన్నైని వదిలేసి అని బాగా క్లోజ్ హెల్ప్ చేశారు.